వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ షాప్లో వైపు చూడాలంటే ప్రజలంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మనం తిరుపతిలో ఏదైతే జగజ్జీవన్ రావు పార్క్ వద్ద చూస్తున్నాం. ఈ క్యూ అంతా కూడా ఏదో వీళ్ళంతా సినిమా టికెట్లకో దానికో వచ్చిన వారు కాదు. వీళ్ళంతా కూడా చికెన్ అదేవిధంగా ఎగ్ మేళ ఏదైతే తిరుపతిలో అధికారులు యొక్క బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ఏదైతే ప్రజలంతా కూడా భయాందోళనకు లోనయ్యి చికెన్ షాప్ వైపు చూసేందుకే భయపడుతున్న తరుణంలో వీళ్ళంతా చికెన్ తినడం ఎటువంటి ప్రమాదం కాదు అంటూ ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చే విధంగా ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క జగజ్జీవన్ రావు పార్కులో చికెన్ కావచ్చు ఎగ్ కావచ్చు ఇది తినడం ఏదైతే ఉడికించినటువంటిది తినడం పట్ల ఎటువంటి ప్రమాదం లేదని కూడా ఇప్పటికే పలుమంది డాక్టర్స్ కావచ్చు అనేక మంది తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజలు మాత్రం ఇప్పటికే మనం చూస్తున్న గడిచిన 20 రోజులుగా కూడా ఏదైతే చికెన్ షాపుల వైపు పూర్తిగా వెలవలబోతున్నాయని చెప్పాలి. చికెన్ షాప్ యాజమాన్యం అంతా కూడా ఏదైతే చికెన్ కావచ్చు ఎగ్ కావచ్చు ఇది గతంలో లాగా వ్యాపారం లేదంటే కూడా చికెన్ వ్యాపారస్తులంతా కూడా లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి. అదే ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ ఏదైతే చికెన్ ఎగ్ పట్ల ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మనతో పాటు ఇక్కడ ఒకసారి ఏదైతే చూస్తున్నాం చికెన్ ఎగ్ అన్నది చాలామంది ప్రజలు ఇప్పుడు వాస్తవంగా ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో తినడం సగం మంది అసలు మనం చూస్తున్న గతంలో చికెన్ షాప్లో దాకా ఎప్పుడు చూసినా కిటకిటలాడేది. అయితే ఇప్పుడు వెలబెలబోతున్నటువంటి పరిస్థితి. ఒకసారి దీని మీద మీరేమంటారు సార్? మీరు చెప్పింది కరెక్టేనండి. నేను డాక్టర్ రమణ కుమార్, సహాయ సంచాలకులు పశుసంవర్ధక శాఖ. ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఈ అపోహతో అసలు చికెన్ తినడం మానేశారు. గత 20-30 రోజుల నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లా వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఉంది అనే అపోహ మన పక్క కూడా ఉందని. కానీ మా అధికారులు గవర్నమెంట్ ఆదేశాలతో మేము మన జిల్లా అంతా మొత్తం ప్రతి ఒక్క ఊరిలో ఉండే పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నీ చూడడము పరీక్షించడం జరిగింది. ఎక్కడా లేదండి, మన జిల్లాలో ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ లేదు. మన ఆ సందేశాన్ని ఆ విషయాన్ని ప్రజలకందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చికెన్ ఎగ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతూ ఉందండి. దానివల్ల అంటే చికెన్ తింటే ఏం కాదు, మేమందరం తింటున్నాం, మనోళ్ళందరూ తింటున్నారు, ఏం కాదు అనే మెసేజ్ ప్రజల్లోకి పోవడానికి అంతే, ఇంకేం లేదు. ప్రోటీన్ రిచ్ డైట్ చికెన్ ఎగ్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే. చికెన్ తినకపోవడం వల్ల పౌల్ట్రీ ఫార్మర్స్ రైతులు ఎక్కువ నష్టపోతున్నారు, అట్లే వ్యాపారస్తులు కూడా నష్టపోతున్నారు. అవన్నీ వాళ్ళందరినీ ఈ ఇబ్బంది నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పౌల్ట్రీ ఫెడరేషన్ వాళ్ళు మేము డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ. అంటే సార్ గతంలో మామూలుగా చికెన్ అంటే ఇప్పుడు చికెన్ ప్రియులు బాగా మాంసం తినేవారంతా కూడా ఎక్కువ లైక్ చేస్తారు. అంటే ఒక్కసారిగా ఈ యొక్క వ్యాపారస్తులు ఇప్పుడు చికెన్ వ్యాపారస్తులు కావచ్చు ఒక్కసారిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే పలుమంది తెలియజేస్తుంది ఏదైతే 80 degrees ఆ వేడిలో చేస్తే కూడా ఆ వైరస్ అనేది పెద్ద ఎఫెక్ట్ ఉండదంటే కూడా చెప్తున్న పరిస్థితి. అయినా కానీ ప్రజల్లో ఎందుకు ఆ భయాందోళన పోవడం లేదన్న భావన ఎక్కువ కనబడుతుంది. అంటే మీకు తెలియదు ఏముందండి, భయం అనేది ఒకసారిగా ఇప్పుడు 70 degrees 60 to 80 degrees ఆ టెంపరేచర్లో మన ఇండియన్ కుకింగ్ స్టైల్లో వండితే ఎటువంటి వైరస్ అయినా చచ్చిపోద్దండి. అది సైంటిఫిక్గా జర్నల్స్లో కూడా రాసిండారు. మనము 100 degrees ఆ రేంజ్లో ఉడకబెడతాం కాబట్టి ఎటువంటి నష్టము ఉండదు. శుభ్రంగా భయం లేకుండా చికెన్ తినచ్చండి. ఎటువంటి మీ ఆరోగ్యానికి ఎటువంటి నష్టము కలగదు. అది మీకు తెలియంది ఏముంది, ఒకళ్ళు ఏదో ఒక మాట అంటే సరే అని భయపడే రోజులు ఇవి. ఎందుకంటే పాత రోజుల్లో మనము ఇబ్బంది పడినాం కాబట్టి కొన్ని వైరస్లతో, అలానే ఇది కూడా ఏమో అని భయపడుతున్నారు, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. ఇదే మనం చూస్తున్న ఈ క్యూ లైన్ అంతా కూడా ఏదైతే ఈ యొక్క మేళా చికెన్ ఎగ్ మేళాకి వచ్చినటువంటి ప్రజలంతా కూడా మనం చూస్తున్నాం. భారీ స్థాయిలో ఈ యొక్క మేళాలో కూడా ప్రజలు పాల్గొంటున్నారు. మనతో ఈ క్యూ లైన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదంటే మీరు చికెన్ మామూలుగా ఈ మధ్య ఈ బర్డ్ ఫ్లూ ఇన్నాక కొంటున్నారా లేదా? తింటున్నాం సార్. చికెన్ అనేది మాకు చాలా ప్రీతమైన మా ఫ్యామిలీ మాకు. ఎందుకంటే మేము మా పాపకు ఎగ్గు ఎవ్రీడే పెడుతున్నాము. ఇప్పటివరకు మేము ఎక్కడ చికెన్ విషయంలో కానీ ఎగ్ విషయంలో కానీ ఇలాంటిది ఏం లేదు. ఇది ఎక్కడో లేని దాన్ని మన రాష్ట్రంలో దీన్ని దీన్ని తీసుకొచ్చి చికెన్ దీని మీద జరుగుతూ ఉంది, దీన్ని తినద్దండి, మీ ఆరోగ్యం దెబ్బతిని అనేది అపోహ. దయచేసి అందరూ కూడా చికెన్ తినండి, ఆరోగ్యం ఉండి మీ పిల్లలకు కూడా ఎగ్గు పెట్టండి, ప్రతిరోజు ఎగ్గు తినిపించండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మనం చూస్తున్నాం ఏదైతే క్యూ లైన్లో ఉన్న వారంతా కూడా ఎగ్ కావచ్చు
చికెన్ కావచ్చు మంచి ప్రోటీన్ పదార్థం. దీన్ని మనం తీసుకోవడంలో ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక డిస్టిక్లో వచ్చినంత మాత్రాన మనకి ఇక్కడ ఉందని భయపడడం అది ఎంతమైన కరెక్ట్ కాదు. ఏదైతే ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ఇది, ఏదైతే ఎగ్ కావచ్చు, ప్రతి పిల్లలకి చాలా ఎంతో హెల్తీ ఫుడ్ అయినటువంటి ఎగ్ కూడా నిత్యం పెట్టేటువంటి ప్రక్రియ మనం చేయాలి. అప్పుడే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బర్డ్ ఫ్లూ యొక్క భయాన్ని పోగొట్టేందుకు అధికారులు యొక్క ఎగ్ అండ్ చికెన్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రజలంతా కూడా తెలియజేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏదైతే బర్డ్ ఫ్లూ అన్నది మన డిస్టిక్లో లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది ప్రాణం తీసేంత వైరస్ ఏం కాదు. ఏదైతే మన ఇండియన్ స్టైల్ కుకింగ్లో 80 degrees పైన వేడి చేసి తింటాం కాబట్టి అది ఎటువంటి ప్రాణాంతకమైంది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చికెన్ కావచ్చు, ఎగ్ కావచ్చు, ఇది ఎంతో ప్రోటీన్ అయింది, మన బాడీకి పిల్లలకు కూడా చాలా అవసరమైందంటూ కూడా అధికారులు ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చేలాగా ఈ యొక్క ఎగ్ అండ్ చికెన్ మేళా నిర్వహిస్తున్నట్టు చేశారు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.